welcome to Idea Popcorn Street. నేను మీ హోస్ట్ మహతిని. ఈ వారం వరుణ్ తేజ్ మరియు ప్రజ్ఞా జైస్వాల్ నటించిన వార్ డ్రామా ఫిల్మ్ కంచే థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వారు క్రిష్ మరియు దీన్ని ప్రొడ్యూస్ చేసిన బ్యానర్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్. ఈ సినిమా 1930s మరియు 1940sని బ్యాక్ డ్రాప్గా పెట్టుకుని తీసిన సినిమా. ఇందులో వరుణ్ తేజ్ దుప్పటి హరిబాబు అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. దుప్పటి హరిబాబు ఒక కామ్ అండ్ కంపోజ్డ్ లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి. అతను ఒక మంచి లైవ్లీహుడ్ కోసం, ఒక మంచి జీవితం కోసం చదువుకుంటున్నాడు. కానీ ఈ సాఫ్ట్ సైడ్ వెనకాలే ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల ఒక కోపం రగులుతోందన్నమాట. ఇదే ఊళ్ళో ఒక రాజకుమార్తె లాంటి గొప్పింటి అమ్మాయి సీతాదేవి ఉంది. తను దుప్పటి హరిబాబు ప్రేమలో పడుతుంది. ఈ సమాజం వీళ్ళ ప్రేమని ఒప్పుకుంటుందా? అసలు దుప్పటి హరిబాబు ఒక సైనికుడిగా ఎందుకు మారతాడు? వీళ్ళ ప్రేమ సఫలీకృతం అవుతుందా? వీళ్ళిద్దరి మధ్య ఉన్న కంచె విరుగుతుందా? అసలు హరిబాబు యుద్ధం గెలుస్తాడా? అసలు ఈ దేశాల్లో ఉన్న కంచె కూడా విరుగుతుందా అన్నది సినిమా మెయిన్ ప్లాట్. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలి అంటే వరుణ్ తేజ్ ఒక పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా ప్రజ్ఞ కూడా చాలా చక్కగా ప్లే చేసింది తన క్యారెక్టర్. ఇంకా ఈ అన్యూజువల్ కాస్టింగ్ అంటే గొల్లపూడి, సంగీతం శ్రీనివాసరావు మరియు శ్రీనివాస్ అవసరాలు కూడా తమ తమ రోల్స్ని అద్భుతంగా ప్లే చేశారు. ఈ సినిమాలోని వార్ సీక్వెన్సెస్ని చాలా చక్కగా షూట్ చేశారు. చాలా రియల్గా అనిపిస్తుంది అనమాట. ఈ సినిమాని 1930s మరియు 40s జమానాలో షూట్ చేసినట్టు తీశారే, చాలా చక్కగా క్యాప్చర్ చేశారనమాట. ఈ సినిమా సినిమాటోగ్రఫీ బై గుణశేఖర్, పైగా మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ హెస్ డన్ కంప్లీట్ జస్టిస్ టు ద ఫిల్మ్. కానీ అక్కడక్కడ ఈ సినిమా గ్రిప్ పోతుందన్నమాట. కానీ మేము ఈ సినిమా తప్పకుండా చూడవలసిన సినిమాని అని చెప్తాము. మేము ఈ సినిమాకి 5 నుంచి 3 పాప్కార్న్స్ ఇస్తాము. మీకు ఈ సినిమా గురించి ఏమనిపించిందో కింద కమెంట్ చేసి మాకు తెలపండి. మళ్ళీ త్వరలోనే ఇంకో సినిమాతో మీ ముందుకు వస్తాము. అంతవరకు మీ మహతికు సెలవివ్వండి. నమస్తే.